టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసులో నిందితులను పోలీస్ కస్టడీ నుంచి తిరిగి సబ్ జైలుకు అప్పగించారు సిట్ అధికారులు. ఈ కేసులో అరెస్టైన బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్ తో పాటు శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖర్లను కస్టడీకి ఇవ్వాలని 5 రోజుల క్రితం తిరుపతిలోని 2వ అదనపు మున్సిఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. ఈ 5 రోజులు అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయంలో విచారించారు. కస్టడీ పూర్తవడంతో రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి సబ్ జైల్లో 4గురిని సరెండర్ చేశారు సిట్ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర, మొత్తం మీద లడ్డూకు సంబంధించి తిరుమల లడ్డూకు సంబంధించి వినియోగించిన నెయ్యిలో కల్తీ విషయంలో 4గురిని అరెస్ట్ చేసినటువంటి సిట్టు వాళ్ళని 5 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకుని అలిపిరి దగ్గర ఉండేటువంటి సిట్టు కార్యాలయంలో మొదటి అంతస్తులో వేరు రూముల్లో వాళ్ళందరినీ కూడా ఉంచి వారి నుంచి సమాచారం సేకరించడానికి కీలక ప్రయత్నం చేశారు. కొద్ది సందర్భాలలో వేరువేరుగా ప్రశ్నించారు. కొన్నిసార్లు వారిని 4గురిలో ఇద్దరిని కలపడం, లేదు 3గురిని అసలు 4గురిని కూడా ఒక చోట పెట్టి ప్రశ్నించడం, ఇలాంటి ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. అన్నింటినీ కూడా వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళల్లో కొంత సమాచారం, కీలక సమాచారం అయితే వచ్చినప్పటికీ చాలా విషయాలకి వీళ్ళు ఏమాత్రం సమాధానం సహకరించలేదు. దీంతో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ అడ్వకేట్లు ఆ సిట్ ఆఫీస్ బయటే ఉన్నారు. అయితే వాళ్ళని అడ్వకేట్ల సమక్షంలోనే విచారించాలని చెప్పినటువంటి ఇది కోర్టు డైరెక్షన్ లేకపోవడంతో వాళ్ళు అడ్వకేట్ని ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. మరోవైపు సిట్కి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే కీలకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయో వాటిని వాళ్ళ ముందు పెట్టి పలు అంశాలపైన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా డైరీ నుంచి, ఏఆర్ డైరీ నుంచి మాత్రమే టీటీడీకి నెయ్యి రావాల్సి ఉంది. అయితే ఏదైతే కల్తీ జరిగిందని తెలిసినటువంటి ట్యాంకరు సంబంధించింది, అది ఆ తర్వాత పరీక్షల్లో కల్తీ జరిగిన తర్వాత టీటీడీ రిటర్న్ చేసేసింది. టీటీడీ రిటర్న్ చేసినటువంటి నెయ్యి ట్యాంకరు తిరిగి ఏఆర్ డైరీకి పోవాలి. అలా పోకుండా వైష్ణవి డైరీకి వెళ్ళడం, అక్కడి నుంచి సోప్ ఫ్యాక్టరీకి పోవడం, అన్ని కూడా ఆన్ రికార్డు ఆ యొక్క టోల్ దగ్గర అంతా కూడా రికార్డ్ అయింది. దాంతోపాటు జిఎస్టీకి సంబంధించిన బిల్లుల్లో కూడా స్పష్టంగా సెల్యూరేట్ గా వీళ్ళందరూ కలిసి ఇవన్నీ చేసినట్టు కూడా స్పష్టమైంది. టీటీడీ బోర్డులో కూడా తీర్మానం వీళ్ళకి అనుకూలంగా వచ్చే విధంగా, అంటే టెండర్ వీళ్ళకి దక్కే విధంగా కూడా టీటీడీ బోర్డులో కూడా అనుకూలమైన తీర్మానాలు జరిగిన నేపథ్యంలో ఎవరెవరు దీని వెనక ఉన్నారు, ఎవరు సహకరించారు, ఎవరికి వాటాలు ఎంత అనే విషయాలన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే వాటికి సంబంధించి అయితే వీళ్ళు సమాధానాలు అయితే చెప్పకుండా ఏ ప్రశ్న వేసినా కూడా డేటా విభేద ధోరణితో వ్యవహరించినట్టు కూడా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే టెక్నికల్ డేటాకు సంబంధించి అయితే మాత్రం కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. మరి కొద్ది రోజులు వీళ్ళని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వీళ్ళల్లో కీలకమైనటువంటి మరో వ్యక్తిని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా పట్టుకుంటే ఇంకా సమాచారం వస్తుందని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి కూడా సిట్టు బృందం ప్రత్యేకంగా అన్వేషిస్తోంది. అతన్ని కన్నా పట్టుకుంటే మళ్ళీ రెండవసారి మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకుని పూర్తిగా మొత్తం దీంట్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తేటతెల్లం అయ్యే విధంగా కూడా సిట్టు చేయబోతోంది. మొత్తంగా కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవమని సిట్టు అరెస్టులు కావచ్చు, ఈ దర్యాప్తు కావచ్చు, వీటిల్లో దర్యాప్తులు పూర్తయింది. అయితే దాని వెనకున్నటువంటి టీటీడీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే బయట వ్యక్తులు కావచ్చు, ఎవరెవరు ఈ యొక్క కుట్రలో భాగస్వామైనారనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి మరింత ముందుకు వెళ్ళడానికి సిట్టు ప్రయత్నం చేస్తా ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.